ఇప్పుడు మనం ఇంకొక గొప్ప దృశ్యాన్ని చూడబోతున్నాం. ఇది మన స్వాతంత్ర్యానికి సరిపోల్చదగనదిగా ఉంటుంది. ఈసారి ఇది మీ ఆర్థిక స్వాతంత్ర్యం. నేను అలా చూస్తాను. మన స్థాపకుడు మిస్టర్ అష్ ప్రపంచానికి తీసుకురాబోతున్నది ఇదే అని నేను అనుకుంటున్నాను. కానీ ఈసారి ఇది కేవలం యునైటెడ్ స్టేట్స్ ప్రజలకు మాత్రమే పరిమితం కాదు. ఇది ప్రపంచ ప్రజలందరికీ. మన స్థాపకుడు మిస్టర్ అష్ మీరు కోరుకుంటే మీకు అవకాశం ఇచ్చే ఒక వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్నారు. మీరు ఆయన నిర్మిస్తున్న ఈ గ్లోబల్ సిస్టంలో చేరాలని నిర్ణయించుకుంటే మీరు మీ స్వంత ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చు. మీకు తెలుసా, గత వారం మన స్థాపకుడు మిస్టర్ అష్ మమ్మల్ని ఆశ్చర్యపరిచారు. అంటే ఆయన బ్యాక్ ఆఫీసులోకి వచ్చి ఆ గూఢార్థమైన పదాలు రాసినప్పుడు ఆయన నన్ను ఆశ్చర్యపరిచారు. విజయం 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 అంతా విజయం పీస్ సైన్తో. నాకు నమ్మకముంది మనందరి ఊహలు అల్లాడిపోయాయి. అర్థమవుతుందా? అందులో 2 రోజుల క్రితం ఆయన మళ్ళీ వచ్చారు. అయితే ఆయన ఏమన్నారు? ఓ ఇది కొత్తదానికి ఆరంభం. ఇది ఆయన 2 రోజుల క్రితం తీసుకొచ్చిన సందేశానికి శీర్షిక. ఆయన చెప్పారు, ఏదో ఉత్సాహభరితమైన విషయం జరుగుతోంది. రాబోయే రోజుల్లో మేము మీకు తాజా సమాచారం ఇస్తాం. ఇప్పుడు ఆయన దీనిని వనోస్ అని పిలుస్తున్నారు. కాబట్టి మనం మాట్లాడినప్పుడు లేదా మీరు వనోస్ గురించి వింటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసు. మీకు తెలుసు వనోస్ అనేది కొత్తది, కొత్త క్యాచ్వర్డ్. కాబట్టి వనోస్ కి వెళ్ళండి. మీరు అది చూడకపోతే వనోస్ కి వెళ్ళండి. అక్కడ మన స్థాపకుడు మిస్టర్ అష్ ఏమి రాశారో మీరు చూడగలరు. అందుకే మనందరం ఆ వనోస్ పైనే దృష్టి పెట్టాలి. ఎందుకంటే మనకు తాజా సమాచారం అక్కడే వస్తుంది. అది అప్పటి నుంచే మనం ఈ విషయం తీసుకుంటున్నాం. అంటే మనకు సమీప భవిష్యత్తులో విజయం మరియు తదుపరి అధ్యాయం ఉందని చెప్పడంలో. అది మన స్థాపకుడు మిస్టర్ అష్ గత వారం అలాగే కొన్ని రోజుల క్రితం రాసిన దానిలో మనకు వచ్చిన సూచన. మీకు తెలుసు, మన స్థాపకుడు రాసిన దాన్ని మీరు ఏ కోణంలోనైనా చూడొచ్చు. మీ ఊహాశక్తిని పూర్తిగా వాడుకోండి. నేను చెప్పగలను, మీరు అనుకుంటున్నది బహుశా సరిగానే ఉంటుంది. మీ తలలో ఉన్న ఆలోచనలు మన స్థాపకుడు మిస్టర్ అష్ ప్రపంచం ఎప్పుడూ చూడని దాన్ని తీసుకొస్తున్నారు. ఇది నా అభిప్రాయం. ఇది మంచిదే. అయితే ఈ తదుపరి అధ్యాయం ఎలా ఉండబోతుంది? గమనించండి, మనం కేవలం ఊహించుకుంటున్నాం. మన స్థాపకుడు చెప్పిన దాని ఆధారంగా ఆలోచిస్తున్నాం. మిస్టర్ ఫుఫానా నా మనసులో కొన్ని ఊహలను నిర్మించారు. నాకు, ఒలివర్కు మేము చాలా మాట్లాడుతుంటాం. అంటే మేము ఆ దృశ్యాన్ని నెమ్మదిగా బయటకు వస్తున్నట్టు చూడగలుగుతున్నాం. అయితే నేను ఏమనుకుంటున్నాను? నేను చూసినప్పుడు మీరు తెలుసు, మొదటిగా సాంకేతికంగా మరియు నిర్మాణపరంగా మనం ఒక బలమైన వ్యవస్థను చూడబోతున్నామని అనిపిస్తుంది. అదే మన స్థాపకుడు మిస్టర్ అష్ మనకు తీసుకురాబోతున్నారు. సాంకేతికంగా మరియు నిర్మాణపరంగా బలమైన వ్యవస్థ. అది ఆయన మనకు చెప్పారు. మీకు తెలుసు, మనం ప్రపంచం ఎప్పుడు చూడని దాన్ని చూస్తున్నాం. మీకు తెలుసు, నేను చూస్తున్నది మన స్థాపకుడు అత్యాధునికమైన దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. మీరు ఆపరేషనల్ ఆప్టిమైజేషన్ లేదా ఎక్సలెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు మంచి పనులు చేయడానికి, సరైన విధంగా చేయడానికి, ఇంకా మెరుగ్గా చేయడానికి నిరంతరం ప్రయత్నించే వ్యవస్థ గురించి మాట్లాడుతున్నా. ఎప్పుడూ ఉత్తమత కోసం ప్రయత్నించే విధంగా పనులు చేసే విధానం. అదే రకమైన వ్యవస్థను మన స్థాపకుడు తీసుకురాబోతున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఆపరేషనల్ ఆప్టిమైజేషన్ లేదా ఆపరేషనల్ ఎక్సలెన్స్ అని చెప్పినప్పుడు మన స్థాపకుడు మనకు చెప్పిన దానిపై ఆధారపడి ఇది అలాంటి వ్యవస్థ అని మనకు తెలుసు. ఇది పూర్తిగా అత్యాధునికమైనది. ఇదివరకు మనం ఎప్పుడు చూడని విధంగా ఉంది. ప్రతి లావాదేవీలోనూ ఎప్పుడూ ఉత్తమత కోసం నిరంతరం ప్రయత్నించే వ్యవస్థ. మీకు తెలుసు, చూడండి, మనం చూడబోతున్నాం. నా అభిప్రాయం ప్రకారం మన స్థాపకుడి లక్ష్య, దృష్టి, ఆయన వ్యాపార భావన, అలాగే మనం మాట్లాడబోయే వ్యాపార మోడల్ అమలుకు ఇది ఆరంభం. ఈ తదుపరి దశలోకి మనం ప్రవేశించే కొద్దీ ప్రతిదీ ఒక్కటిగా కలిసిపోతూ సమగ్రంగా ఏర్పడుతుంది. మన స్థాపకుడికి ఆయన సమయం తీసుకునేలా మనం అనుమతించాలి. ఆయన మనకు చెప్పినది చూడండి, ఓ న్యూస్ వద్ద ఉండమని. ప్రతిరోజు అక్కడికి వెళ్ళడం ఖచ్చితంగా చూసుకోండి. నేను కూడా రోజుకు 4-5 సార్లు అక్కడికి వెళ్తాను.
వెళ్లి చూసుకోండి. ఎందుకంటే మన దృష్టి అక్కడే ఉంది. మన స్థాపకుడు ఈ రోజుల్లో ఎప్పుడైనా బయటకు వచ్చి మన తదుపరి చర్యలు, తదుపరి దశలు లేదా తాజా సమాచారం గురించి మనకు చెబుతారు. ఆయన ఇక్కడ చెప్పినట్లుగా. కాబట్టి దయచేసి మీరు అక్కడికి తిరిగి వెళ్లి చూడకపోతే, మన స్థాపకుడు ఏమి చెప్పారో చదవకపోతే దయచేసి తిరిగి వెళ్లి మీరే స్వయంగా చదవండి. ఎప్పుడు ఆ ప్లాట్‌ఫారమ్‌తో అనుసంధానంగా ఉండండి. నేను చేయబోతున్నాను. ఓ న్యూస్‌లో చెబుతున్న విషయానికి వస్తే విజయం, విజయం అన్నీ విజయాలే. చివరిది కొన్ని రోజుల క్రితం ఆయన మళ్ళీ పెట్టారు. మనం ఈ ప్రయాణంలో భాగమయ్యే అదృష్టం కలిగిన వారమని, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడని కొలిన్స్ చెప్పినట్టు మనం ఈ ప్రయాణంలో భాగమయ్యేలా ఎన్నుకోబడ్డామని. ఈ ప్రయాణం అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మార్పు. మన సీఈఓ ఒక వ్యవస్థను నిర్మిస్తున్నారు. మనమంతా వ్యవస్థ, వ్యవస్థ, వ్యవస్థ అని మాట్లాడుతూనే ఉన్నాం. అవును, మనకు ఒక వ్యవస్థను ఇస్తున్నారు. వ్యవస్థ ప్రక్రియలతో వస్తుంది. అనేక ప్రక్రియలతో వ్యవస్థ సాంకేతికతతో వస్తుంది. చెప్పిన ప్రకారం పరిమితి లేకుండా అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే అందరికీ చవకగా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని చూస్తాను, ఎదుర్కొంటాను. అందుకే మనం బాగున్నా. మనమంతా ఎప్పుడూ బాగున్నా. కొద్ది రోజుల క్రితం మైక్ ఎలిస్‌తో మాట్లాడాను. అతను నన్ను ఉత్సాహపరిచాడు. కానీ అతనికి అది తెలియదు. ఎందుకంటే మైక్ నాకు కొన్ని విషయాలు చెప్పాడు. వాటిని వింటూ నా మెదడు ఉత్సాహంగా పనిచేసింది. అర్థమవుతుందా? మరి మనం వ్యవస్థను పరిశీలించినప్పుడు మనందరికీ తెలిసిన వ్యవస్థ గురించి ఒక సరళమైన ఉదాహరణను నేను ఇస్తాను. మీరు మొక్కజొన్న లేదా పల్లి గింజ లేదా చెట్టు నాటినప్పుడు అది నేలలో పెరుగుతుంది. అదే వ్యవస్థ. అది దాటిపోతున్న ప్రక్రియ అదే. మీరు కేవలం ఒకరోజు లేచి చూడాలని మీరు కోరుకుంటారు. ఆ మామిడి చెట్టు లేదా కమల చెట్టు పండ్లు కాయడం మొదలు పెడుతుంది. అది సమయం పడుతుంది. అదే జరుగుతున్న ప్రక్రియ, అదే వ్యవస్థ. మనకు ఒక వ్యవస్థను ఇస్తున్నాడు, వ్యాపారాన్ని కాదు. వ్యవస్థ మరియు వ్యాపారం మధ్య తేడా ఏమిటంటే, వ్యవస్థ మీకు వారసత్వాన్ని ఇస్తుంది. వ్యవస్థ ఆటోమేటెడ్‌గా ఉంటుంది. వ్యవస్థ మనకు ప్రతిరోజు మనకు విలువను తీసుకువస్తుంది. సంవత్సరాల తరబడి, రాబోయే సంవత్సరాల్లో కూడా. వ్యాపారం అంటే మీరు వ్యాపారం కలిగి ఉన్నప్పుడు అది అక్కడ అది ఆటోమేటెడ్ కాదు. అది ఆటోమేటెడ్ అయి ఉండొచ్చు కానీ, మీరు ప్రతిరోజు ఎప్పుడు మీ మెదడుతో పని చేయాల్సి ఉంటుంది. అది మీకు ఆదాయం తీసుకురావాలని నిర్ధారించుకోవడానికి. కానీ వ్యవస్థతో అది ఆటోమేటెడ్‌గా ఉంటే మీరు నిద్రపోతారు. మన వారెన్ బఫెట్ చెప్పినట్టు మీరు నిద్రపోతూ కూడా డబ్బు సంపాదించగలుగుతారు. అది మీకు డబ్బు సంపాదింపజేస్తుంది. అదే విషయాన్ని మనకు ఖాళీ ప్లేట్ మీదే ఇచ్చారు. మనం ప్రమాదాన్ని భరించాల్సిన అదే విషయాన్ని మనకు ఇచ్చారు. అదే ఆయన మనకు ఇచ్చింది. ఒక వ్యవస్థ. మనమంతా వ్యవస్థ గురించి మాట్లాడుతూనే ఉంటాం. వ్యవస్థ మరియు వ్యాపారం మధ్య తేడా మనం అర్థం చేసుకోవాలి. మనకు ఒక వ్యవస్థను ఇచ్చారు. అది మన వారసత్వాన్ని నిర్మించడమే కాకుండా, మనం దాతలుగా మారి ఇతరుల జీవితాలను ప్రభావితం చేయడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మనకు మనం ఊహించనిది ఇచ్చారు. మనకు మనకు అది లేదు. అతను అన్ని ప్రమాదాన్ని తనపై తీసుకున్నాడు. తన డబ్బు, తన సమయం, తన ప్రతిదీ పెట్టాడు. మనం ఆయన కోసం దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. సోదరుడు విన్సెంట్ చెప్పినట్టుగా మనం ఆయన కోసం ఎప్పుడు ప్రార్థనలు చేయాలి. మనందరినీ ఉపయోగించి మానవాళిని ప్రభావితం చేయడానికి ఆయన దేవుని వరంగా వచ్చారు. కాబట్టి ఆయన కోసం మనం ఎప్పుడూ ప్రార్థనలు చేయాలి. కానీ ఆయన ఒక్కడే అది చేయలేరు. ఆయన ఒక్కరే, పూర్తిగా ఒక్కరే అది చేయలేరు. మరియు మనం కూడా అర్థం చేసుకోవాలి. నేను చెప్పాలనుకుంటున్నప్పుడు కొన్ని రోజుల క్రితం ఆ టెక్స్ట్ మెసేజ్ చూసినప్పుడు మనం మరింత జాగ్రత్తగా ఉండాలని నాకు అనిపించింది.
నేను ఎప్పుడు దీర్ఘకాలిక మరియు తాత్కాలిక లక్ష్యాల గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది వచ్చినప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఏం వస్తుందో మనకు కూడా తెలియదు. మనకు తెలియదు. సరేనా? మనకు అసలు తెలియదు. నేను ఇలాంటి స్థితిలో ఉండటం నాకు నచ్చింది. మనందరం ఒక రకంగా నిలిపివేయబడ్డాం. మనందరినీ నిలిపివేశాడు. మనమంతా ఆ నిలిపివేత స్థితిలో ఉన్నాం. ఆయన మనకు ఏమి తీసుకురాబోతున్నారో ఎదురు చూడాలని ఆతృతగా ఉన్నాం. అర్థమైందా? ఆయన మనకు హామీ ఇచ్చారు. మనలను నిరాశపరచబోనని. ఆయన నిజంగానే నిరాశపరచరు అని మనకు తెలుసు. ఎందుకంటే ఆయన చేయకపోతే చావు అనే వ్యక్తి. అంతేకాదు ఈ ప్రయాణంలో మనము భాగమే. మనము ఈ ప్రయాణంలో భాగమవ్వడం ఎంత మధురంగా ఉంటుంది. మీరు కూర్చుని చూస్తూ, వింటూ ఉంటారు. అందుకే నా అన్నదమ్ములందరూ సానుకూల దృక్పథం గురించి చెప్పారు. జాక్మా చెప్పిన ప్రకారం మన మనసు ఒక అయస్కాంతంలా ఉంటుంది. మీరు ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. మీరు సమస్యల గురించి ఆలోచిస్తే మీకు సమస్యలు వస్తాయి. మన జీవితంలో ఎప్పుడూ సానుకూలంగా ఉండే మంచి దృక్పథాన్ని పెంపొందించుకోవాలి. ఆశావహంగా ఉండాలి. అదే ఎప్పుడూ చెబుతుంటారు. మనకు నేర్పింది మనం ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి. అది మనకు సహాయపడుతుంది. మనము ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండాలి. అలాగే సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలి. శారీరకంగా కూడా నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న స్థితిలో మనం ఉత్కంఠలో ఉన్నాం. ఏం జరగబోతుందో మనకు తెలియదు. కానీ జరగబోయేది పెద్దదే, చాలా పెద్దదే అని తెలుసు. మనం ప్రజల జీవితాలను మార్చబోతున్నాం. మనం ప్రజల జీవితాలపై ప్రభావం చూపబోతున్నాం. ఆయన ఒక వ్యవస్థను నిర్మించారు. అది త్వరలో రాబోతోంది. అది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేలా చేయబోతుంది. మీరు అక్కడికి వచ్చి సామాజికంగా కలిసిపోవచ్చు. డబ్బు సంపాదించవచ్చు. పెద్ద చిన్న కంపెనీలు వస్తాయి. ఖర్చులు తగ్గిస్తారు. ప్రపంచం మరింత మంచిగా మారుతుంది. మనమందరం రోజుకు కనీసం ఈ $10 అయినా ఎవరికైనా సహాయం చేయడానికి ఖర్చు చేస్తే ఎలా ఉంటుందో ఊహించండి. నా సోదరుడు బాబ్ చెప్పినట్టు ను పెట్టండి. మనం మార్కెట్‌కి వెళ్ళిన తర్వాత వచ్చే 5 ఏళ్లలో ప్రపంచం ఎలా మారిపోతుందో ఊహించండి. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. నేను పూర్తిగా ఉత్తేజితుడిని. నేను ఇంతగా ఉత్తేజితుడినని చెప్పడం కూడా తక్కువే. ఎందుకంటే మేము బాగున్నాం అని చెబుతుంటే అది పూర్తిగా చెప్పడం కాదు. ఎందుకంటే నా పెద్దలు గతంలో 3 విషయాల గురించి చెప్పారు. ఆ వేదిక, దీర్ఘాయువు. అదే తీసుకొస్తున్నది ఒక వేదికను, పరిమితులు లేని వ్యవస్థను. అందరూ రావచ్చు. మీకు తెలుసా? ఏమిటంటే తర్వాత మీరు కంపెనీ యొక్క దీర్ఘాయువు గురించి కూడా ఆలోచించండి. అక్కడే మన వారసత్వం విలువ కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. మరియు మనం ఆ వనరులను ఉపయోగించి జీవితాలను మార్చబోతున్నాం. నేను పూర్తిగా ఉత్తేజితుడిని. విన్సెంట్ చెప్పినట్లుగా నేను ప్రతిరోజు అతని కోసం ప్రార్థిస్తాను. నేను టెక్ టీమ్ కోసం కూడా ప్రార్థిస్తాను. అలాగే మనం ఫౌండర్స్ కోసం కూడా ప్రార్థిస్తాను. దేవుడు మనందరినీ కాపాడాలని, ఆ కలను నెరవేర్చడానికి మనందరం అక్కడ ఉండాలని ప్రార్థిస్తాను. తన కలను నెరవేర్చుకుంటాడు. ఎందుకంటే అతను ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాడు. ఇప్పుడు స్వతంత్రంగా పోరాడుతున్న వారిని చూడండి. మనమంతా మాట్లాడుకుంటున్న ఈ ప్రజలు అందరూ వదిలేసినట్లయితే ఎలా ఉంటుందో ఊహించండి. మన ప్రపంచం ఈరోజు ఎక్కడ ఉండేది? మనం మిస్టర్ బఫారా లాంటి వారిని గురించి మాట్లాడుతున్నాం. ఆ వర్గంలో ఉన్నవారు దూరదృష్టి కలిగిన వారు దేవుడు వారి హృదయాల్లో ఉంచిన విషయాన్ని ఎప్పుడూ వదిలిపెట్టరు. మనుషుల్ని అభివృద్ధి చేయడానికి ఇది ఒక్కటే చేయగలిగిన పని అయితే వారు తప్పకుండా చేస్తారు. మన ప్రయాణం ఈ కంపెనీలో మీకు తెలుసు టెక్నాలజీని మించిపోతుంది. ఇప్పుడే నేను దీని గురించి ఆలోచించాను. ఇది టెక్నాలజీని మించిపోతుంది. ఇది మానవాళిని అభివృద్ధి చేయడమే లక్ష్యం. టెక్నాలజీని ఉపయోగించి కష్టపడుతున్న వారిని చేరుకోవాలని కోరుకుంటున్నారు. ఇది వారు పొందే లాభం గురించి మాత్రమే కాదు. టెక్నాలజీ స్వేచ్ఛ కూడా ఒక లాభమే.
ఈరోజు నేను ఒలివర్ సోదరుడితో మాట్లాడుతున్నాను. డివైన్ నాకు ఫోన్ చేశారు. మేము మాట్లాడుకున్నాం. విన్సెంట్ ఆ బ్యాంకులో ఉన్నాడు. నేను చెప్పాను, డివైన్ నీకు తెలుసా? నేను లాయిడ్ బ్యాంక్లో ఉన్నప్పుడు లాయిడ్ నన్ను చాలా డబ్బు ఛార్జీలు వసూలు చేశాడు. నేను మారాను, నేషన్ వైడ్ కి మారాను. విన్సెంట్ కూడా నేషన్ వైడ్ లోనే ఉన్నాడు. నేను అక్కడికి వెళ్ళిన కారణం వారు నాకు అదే సేవలు తక్కువ ధరకు అందించారు. నేను ఎప్పుడూ డబ్బు కోసం అక్కడికి వెళ్ళలేదు. నాకు సరసమైన ధర కావాలి అనుకున్నాను. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్ని ఆ బ్యాంక్ ఇంకో బ్యాంక్ నన్ను చాలా ఛార్జీలు వసూలు చేసింది. అందుకే నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పాను. నేను ఈ వెబినార్ కు రాకముందే డివైన్ కి ఇవే విషయాలు చెప్పాను. అతను అడిగాడు, ఏమిటి? అప్పుడు నేను చెప్పాను, అంతేకాదు, వారు నాకు థాంక్స్ చెప్పడానికి 50 పౌండ్లు లేదా ఒక 100 పౌండ్లు కూడా ఇస్తారు. ఇలా ఎవరు చేస్తారు? ఇదే స్థాయికి మనల్ని తీసుకెళ్తున్నాడు. మీకు భవిష్యత్ సాంకేతికత విలువ మాత్రమే కాకుండా మనతో ఉన్నందుకు ధన్యవాదంగా కూడా ఇస్తారు. మీకు తెలుసా, డబ్బు నాకు సమస్య కాదు. నాకు కావాల్సిన సంతృప్తిని ఇచ్చేదేదైనా కావాలి. వీళ్ళు నన్ను ఆశ్చర్యపరిచారు. షాక్ అయ్యాను. ఒక 100 పౌండ్లు, 50 పౌండ్లు. విన్సెంట్ నిజాన్ని తెలుసు. విన్సెంట్ అక్కడ ఉన్నాడు. విన్సెంట్ కూడా అదే పొందుతాడు. వాళ్ళు 1 బిలియన్ మొత్తాన్ని యునైటెడ్ కింగ్డమ్లోని తమ కస్టమర్లందరికీ పంపిణీ చేస్తున్నారు. అది మీకు ఎక్కడ దొరుకుతుంది? నేను కూర్చుని దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు మిస్టర్ అష్ ముఫారా గురించి ఆలోచించాను. ఆయన మానవాడికి మేలు చేసే ఒక వ్యవస్థను అందించాలనుకుంటున్నారు. ఇది సాంకేతికతను మించిపోయింది. ఇది బాబ్ చెప్పినట్లుగా మానవాళిని పైకి లేపడం, కష్టపడుతున్న వారికి ఆహారం ఇవ్వడం, దాహంగా ఉన్న వారికి నీరు ఇవ్వడం వంటి విషయాలకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇదే ఆయన దృష్టి, ఆయన కల. ప్రత్యేక ప్రయోజనాల కోసం ప్రజలు ప్రత్యేక వ్యక్తులను ఎంచుకుంటారు. నేను చూస్తే గతసారి చర్చిలో మనం మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనతో చెప్పాను, ప్రవక్త ఒక మాట చెప్పారు, అది నన్ను తాకింది. ఆయన చెప్పారు, దేవుడు విజేతల కోసం కాదు, ముగించేవాళ్ల కోసం చూస్తున్నాడు. దేవుడు ముగించేవాళ్లను చూస్తున్నాడు. ఆయన నిన్ను వేగంగా ఉండాలని కోరుకోవడం లేదు. నువ్వు ఆ గీతను దాటిపోగలవా? నేను నిన్ను వెనుక పట్టుకుని నువ్వు ముగించేందుకు సహాయపడతాను. ఆయన నేను ముగించేవాడిని, నేను మొదటి స్థానంలో వచ్చాను అని చెప్పేవాళ్లను చూడడం లేదు. కాదు, ఆయన ముగించేవాళ్లను చూస్తున్నాడు. పౌలు చెప్పినట్లుగా, నేను మంచి పోరాటం పోరాడాను. నేను ఏమి చేశాను? నేను పందెంను ముగించాను. ఆయన ఎప్పుడు నేను పందెం గెలిచాను అని చెప్పలేదు. నేను పందెంను ముగించాను. ఇప్పుడు నన్ను ఎదురు చూస్తున్నది న్యాయమైన దేవుడు నాకు ఇవ్వబోయే కిరీటం. యేసు మరణించాడు. ఆయన చెప్పారు, తండ్రి ఇది పూర్తయింది. ఆయన చెప్పారు, యేసు ఎప్పుడు ఇది గెలిచాను, నేను గెలిచాను అని చెప్పలేదు. ఇది పూర్తయింది. దేవుడు మనందరినీ దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాడు మరియు మిస్టర్ అష్ ముఫారా దీన్ని పూర్తి చేస్తారు. ఆయన గెలిచినవాడిగా మారాలని చూస్తున్నాడు కాదు. మన విషయం ప్రఖ్యాత విజయం అయినప్పటికీ కానీ మీకు తెలుసా, ఆయన దీన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నారు. తద్వారా ప్రజలు దాని ప్రకారం ఆశీర్వదించబడతారు. మీకు తెలుసా, మరియు నేను చాలా విషయాలను చూస్తున్నాను. బాబ్ నేను దీన్ని ఇలా ముగించాలనుకుంటున్నాను. మీకు తెలుసా ఏమిటంటే, వాళ్ళు చెప్పారు, మీకు తెలుసా, ప్రఖ్యాత విజయం అనేది సవాళ్లను అధిగమించడం నుండి కొత్త అవకాశాలను స్వీకరించడంలోకి మార్పు, తద్వారా తదుపరి అధ్యాయానికి పుటను తిప్పడం.